హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ చాయ్ కన్సీ విత్ ఫ్రెండ్స్. లాస్ట్ టైం ఫస్ట్ పార్ట్లో చూపించాను కదండి, కరెక్ట్ మనము ఇక్కడే ఎండ్ చేసాము. సో అందుకే ఇక్కడ నుంచే చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి మనము డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత మనము వంటల్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇక్కడ నుంచి మనకు తినడానికి కానీ, స్నాక్స్ ఐటమ్ కానీ, ఫుడ్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ ఇక్కడ ప్రతిదీ అవైలబుల్ అండి. ఇది ఉంది, ఇది లేదు, ఇది దొరుకుతుంది, ఇది దొరకదు అన్న ఆలోచన అయితే ఏం లేదు. మనం మస్తుగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ గేమ్ అయితే సూపర్ ఉందండి. అతను పట్టుకోవడానికి లాస్ట్ తీసుకున్నారు. అక్కడ చూసారండి, ఈ ఫ్లవర్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది. ఇటువంటి వింతలు అయితే చాలా ఉన్నాయి, చాలా ఎంజాయ్ చేయొచ్చు. ది బెస్ట్ ప్లేస్ అండి సమ్మర్కి వెళ్ళడానికి. ఇది వచ్చేసి మనకి సాయంత్రం పూట అవైలబుల్గా ఉంటుందంట. ఇక్కడంతా కనుక్కున్నాము. 11 కల్లా ఇది ఓపెన్ అయిపోయింది కదండి. సో ఎక్కడ వాళ్ళు అక్కడ అందరూ రెడీగా ఉన్నారు. మేము కూడా లోపలికి వెళ్ళి ఫస్ట్ రైడ్స్ ఎక్కాలని అనుకుంటున్నాము. ఇక్కడైతే నాకు తెలిసిన విషయం ఏంటంటే, మేమైతే కొంచెం పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకున్నామని అనాలి. ఎలా అంటే మనం 11 కల్లా ఇక్కడికి రీచ్ అయిపోయాము. 11కి రీచ్ అయిన తర్వాత ఫస్ట్ రైడ్స్ అన్నీ ఎక్కేసామండి. ఏవైతే రైడ్స్ ఉన్నాయో కొన్ని రైడ్స్లోకి మనకి తడి బట్టలతో ఎంట్రీ లేదు. సో అందుకని ముందుగా మనము ఆ రైడ్స్ అన్నీ ఎక్కేసాము. మీరు కూడా ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే ప్రతి పర్ఫెక్ట్గా రీచ్ అవ్వచ్చండి. ఏది మనం మిస్ అయ్యాము, ట్రిప్ వెళ్ళాలి అన్న ఆలోచన మేము ఒక రైడ్ ఎక్కాము. ఇక్కడ మ్యాక్సిమం 2 hours పాప అక్కడ దాకా వెళ్ళేసరికి అనిపించదని అమ్మాయిని వెనక్కి పంపించేశారు. నేను మా అబ్బాయి అయితే వెళ్తున్నాము. ఇందులోకి ఈ రైడ్లోకి వెళ్ళేటప్పుడు మన బ్రహ్మానందం గారు ఆపండో అని అన్నదైతే 100% పక్కా. మీలో ఎవరికైనా భయం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎక్కబాకండి. భయం లేదు అని అనుకోవద్దు. లోపలైతే చాలా భయం వేసింది, చాలా డేంజరస్గా ఉంది. ఈ రైడ్లో మనకి ఇప్పుడు నేను పైన మీరు ఆ గ్రీన్ ఏదైతే ట్రైన్ లాగా ఉన్నాయి కదా అండి, ఆ పట్టాలలో చూడండి, అక్కడికి పైకి అయితే ఈ ట్రైన్ని లాగి పెట్టారు కదా, వస్తుంది చూసారా, పైన బాగా గమనించండి, అక్కడ పైన వస్తుంది. అలా స్లోగా తీసుకెళ్ళిపోయి మనకి చాలా డౌన్లోకి పెట్టేసరికి అక్కడే మనకి కొంచెం హార్ట్ బ్రేక్ అయినట్టు అనిపించింది అనమాట. అక్కడే మనము బాగా భయపడతాము. అయితే సూపర్గా ఎక్సలెంట్ రైడ్ అండి. ఇది మాత్రము నేను ఫస్ట్ ఎక్కిన రైడ్ కూడా ఇదే. ఇందులో నేను ఉన్నాను, ఏ బాక్స్లో ఉన్నానో మీరు కనుక్కొని కామెంట్ రూపంలో చెప్పండి. లాస్ట్ అయితే నేను స్టేజ్ కూడా పైకి లిఫ్ట్ చేశాను, దాని ప్రకారంగా మీరు కనుక్కోండి నేను ఏ బాక్స్లో ఉన్నానో చెప్పండి. అయితే అన్బిలీవబుల్ అండి, ఎక్సలెంట్ రైడ్ అండి, చాలా బాగుంది. మీరు కూడా మీ ఫ్యామిలీతో రండి, సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి చాలామంది భయపడిపోయారు, కానీ ఇక్కడ మాత్రం మధ్యలో ఆపే ప్రసక్తే లేదు. అందరూ ఒకసారి హాయ్ అండి. సూపర్ అంటే సూపర్ అయింది, చాలా బాగుంది. మళ్ళీ ఎక్కాలనిపించింది, కానీ రైడ్ కంప్లీట్ చేసుకొని కిందకి దిగేసి ఇచ్చాము. ఇక్కడ మన రైడ్లో ఫొటోస్ కూడా పంపిస్తారు. ఒక్క ఫోటో వచ్చి 400 ఉంటుందండి. ఇక్కడ వాళ్ళందరూ దాదాపు మనం 1.5-2 hours దాకా దగ్గరగా మనం అక్కడే నిల్చొని ఉన్నాం కాబట్టి అందరు అలసిపోయారు. మ్యాక్సిమం 1:30 ఏమో అయ్యిందండి టైం కూడా. అటు ఇటుగా పిల్లలు ఆకలేసినంటున్నారు. మంచి రెస్టారెంట్ కోసం అయితే ఎత్తుతున్నాము. ఇక్కడైతే రండి, గ్రీన్ సీనరీ అయితే ఎక్సలెంట్గా ఉందండి, చాలా అంటే చాలా బాగుంది. వాటర్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. మనకి ఏ ఫుడ్ అయినా అవైలబుల్ ఉంది కాబట్టి వెజ్, నాన్ వెజ్, ఐస్ క్రీమ్స్, పాప్కార్న్స్ ఇవన్నీ అండి ఏదైనా అవైలబుల్ ఉన్నాయి. ఈ రెస్టారెంట్ క్లోజ్లో ఉందంట. సో అనేసి మంచి రెస్టారెంట్ ఎక్కడ ఉందో ఎంక్వైరీ చేసుకొని వెళ్దాము, ఫుడ్ తినేది కదా అనేసి మంచిగా ఎదుగుతున్నాం అనమాట రెస్టారెంట్. దీన్ని మొత్తము 4 parts చేద్దామండి, ఎందుకంటే 7 minutes చేసినా కూడా ఎక్కువ టైం. బట్ ఏంటంటే వివరంగా చెప్పాలి, ఇక్కడ ఉన్నాయని అని చెప్పాలి అన్న పార్ట్స్గా చేసుకొని చెప్తున్నా. ఎవరైనా వెళ్ళినా కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా నీట్గా ఇలా ఉండిద్ది, లోపల ఇలా ఉండిద్ది, ఇంత కట్ చేద్దని మీకు తెలియాలి కాబట్టి. ఇక్కడ వేవ్స్ అండి, అలలు. ఇక్కడ న్యాచురల్గా అల్లు తయారు అయ్యేటట్టు సిస్టమ్ పెట్టారనమాట. మనం బీచ్కి వెళ్ళి ఎలా అయితే ఎంజాయ్ చేస్తామో సేమ్ అలలు, అయితే లోటు ఉండదు. సో మనం బాగా ఇక్కడ వైట్గా కనిపిస్తుంది కదండి, చాలా లాగా వెళ్తుంది. మన భయం ఉంటే మనం కట్టుకొని నిల్చోవచ్చు. అక్కడ సెక్యూరిటీ మనకైతే లోపలికి వెళ్ళనివ్వండి.
చాలా జాగ్రత్తగా కేర్గా ఉంటున్నారు. వాటర్ కూడా అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ నుంచి వచ్చేసి మనము తిప్పి నుంచి మళ్ళీ కూడా వెళ్ళి రైడ్స్ అవన్నీ కూడా మీకు చెప్పాను. దాన్ని పార్ట్ 3గా చేద్దామండి. ఇక్కడ వచ్చేసి మనం అనుకున్నంత హెవీ బడ్జెట్ ఏం కాదు. ఒకసారి మనం కొనుక్కుంటే లోపల ఏ రైడ్ అయినా సరే మనకు ఫ్రీ అండి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ వచ్చేసి లోపల ఒక అంతరిక్షయామి అన్నట్టు ఒక ఎగ్జిబిషన్ లాగా ఉందండి. అది చాలా బాగుంది. అయితే లోపలికి సెల్ అయితే అసలు అలౌ చేయలేదు. అది పార్ట్ 3లో బయట తీసిన పిక్స్ అవన్నీ అయితే మీకు చూపిస్తాను. అసలు ఎక్సలెంట్గా ఉందండి. మనము ఒక పక్షి అయితే గాల్లో ఎలా ఎగురుతాము, ఒక దేవుడు అయితే మనము ఈ ముల్లోకాలని ఎలా చుట్టొస్తాము, ప్రతి ఫీలింగ్ అండి. ఒక చేప అయితే మనం సముద్రంలోకి ఎలా వెళ్ళొస్తాము, ఒక గాలి అయితే మనం ప్రకృతిలో ఎలా తిరిగేస్తాము అన్నది ఆ అంతరిక్షంలో అసలు కల్పన కట్టినట్టు చూపించారండి. అందులోనే మనం ఉన్నాము, వాటిలో మనం ఉన్నాము అన్నట్టు చూపించారండి. ప్రతి దాంట్లో మనం ఉన్నాము అన్నది మనకు తెలిసింది. ఇక్కడ వచ్చేసి రెస్టారెంట్ అయితే దొరికింది. హ్యాండ్ వాష్ ఉంది. హ్యాండ్ వాష్ చేసుకున్నాము. ఎంత ఎక్కువ ఉందనేసి మేమైతే లోపలికి వెళ్ళిపోయాము. ఇక్కడైతే ఫస్ట్ వచ్చేసి ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలి. మా పిల్లలు ఏమేమి కావాలో ఎత్తుతున్నారు. ఏ ఫుడ్ కావాలి అనేది ఆబ్వియస్లీ బిర్యానీ. మనం డైలీ తిన్నా కూడా ఆబ్వియస్లీ బిర్యానీ అంటారు కదండి. ఇప్పుడు కూడా బిర్యానీ. రెస్టారెంట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, నీట్గా ఉంది, చాలా బాగుంది. ఫుడ్ అయితే టేస్ట్ అద్దరిపోయింది. ఇక్కడ వచ్చేసి కాస్ట్ అయితే బీభత్సంగా ఉందండి. అంటే బయట ఒక 300 అనుకుంటే ఇక్కడ ఒక 400, బయట ఒక 200 అయితే ఇక్కడ ఒక 300 అంతే. అంతకుమించి ఎక్కువ అయితే ఏం లేదు. స్వీట్స్ ఇక్కడ స్వీట్స్ ఆర్డర్ చేసుకుని కూర్చున్నాము. ఎవరి ఫుడ్ వాళ్ళు ముందు లాగా చేసుకుంటే గబగబా రైడ్స్కి వెళ్ళిపోవాలి. ఇలా అంటే మనకు టైం సరిపోదు అన్న దాంట్లోనే ఉన్నాము. ఫస్ట్ వెళ్ళేసి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము. ఫాస్ట్గా ఫుడ్ అయితే 3 పార్ట్లో మిగతా వీడియో కూడా పెట్టాను.